మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ఈరోజు మనం విశాఖపట్నం మధు రోడ్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం దగ్గర అయితే ఉన్నాము. సో ఏపీఎల్ ఆంధ్ర ప్రీమియం లీగ్ రేపు నుంచి అనగా 30th జూన్ 2024 నుంచి కండక్ట్ చేస్తున్నారు. సో దీనిలో భాగంగా దీనికి ఏవైతే స్క్రీన్స్ అరేంజ్ చేయడం అలానే గ్రౌండ్ని క్లీన్ చేయడం మొత్తం ఓవరాల్ వర్క్స్ అన్ని జరుగుతున్నాయి. సో ఇదంతా మన గోపీనాథ్ రెడ్డి గారు అండర్లో అయితే జరుగుతున్నది. సో అలానే ఎంట్రీ కూడా 17th నెంబర్ గేట్ నుంచి ఫ్రీ ఎంట్రీ ఉంది. సో నో టికెట్స్ ఫ్రీ, అందరికీ ఫ్రీ, అందరూ వచ్చి ఫ్రీగా చూడొచ్చు. అండ్ అలానే లైవ్ మన స్టార్ స్పోర్ట్స్ లో కూడా వస్తూ ఉంది. సో మరికొన్ని విషయాలు ఒకసారి గోపీనాథ్ రెడ్డి గారితో మాట్లాడి తెలుసుకుందాం. రేపు కండక్ట్ చేసే మ్యాచ్ ఎలా ఉండబోతుంది సార్? ఇది ప్రీమియం లీగ్, ఆంధ్ర ప్రీమియం లీగ్ సీజన్ 3, సీజన్ 1 and 2 కన్నా ఇంకా బిగ్గర్గా ప్లాన్ చేస్తున్నాం. ఇది అన్ని 19 మ్యాచెస్ ఉండబోతున్నాయి. రేపు 30th స్టార్ట్ అయ్యి జూలై 13th వరకు ఈ మ్యాచెస్ జరుగుతాయి. టోటల్ 19 మ్యాచెస్. ఓకే సార్. రేపు దీన్ని ఇనాగరల్ ఫంక్షన్ ఈవినింగ్ 5 to 6 ఉన్నది. హానరబుల్ స్పోర్ట్స్ మినిస్టర్ యాజ్ ఏ చీఫ్ గెస్ట్గా అదర్ డిగ్నిటరీస్తో రేపు లాంచ్ చేయబోతున్నాం. రేపు ఈవినింగ్ 5 to 6. మ్యాచ్ స్టార్ట్స్ ఫ్రమ్ 6:30. ఓకే సార్. ఇది 13th జూలై వరకు ఈ మ్యాచెస్ జరుగుతాయి కంటిన్యూస్గా. దాదాపు సుమారు 6 టీములు దీన్ని పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఓకే సార్. సీజన్ 1, 2 మాదిరే ఈసారి కూడా 6 టీమ్స్ ఉంటున్నాయి. ఓకే. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన యొక్క ఆంధ్రాలో ఎవరైతే టాలెంట్ ఉన్న ప్లేయర్స్ను నెక్స్ట్ లెవెల్ తీసుకురావడానికి అవసరమైన బీసీసీఐ అప్రూవ్డ్ అఫిషియల్ లీగ్ ఇది. ఈ లీగ్లో రీసెంట్గా ఐపీఎల్ ఆడిన నితీష్ కుమార్ రెడ్డి, రషీద్, భరత్, రిక్కీ అందరూ కూడా ఈ మ్యాచెస్ ప్రొఫెషనల్గా ఆడుతున్న గేమ్ ఇది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ గేమ్. దీన్ని స్టార్ స్పోర్ట్స్ రీజనల్ కానీ స్టార్ స్పోర్ట్స్ నేషనల్లో కానీ టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే సార్. అలానే ఓటీటీ ప్లాట్ఫామ్లో ఫ్యాన్ కోడ్ మీద కూడా లైవ్ టెలికాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్. సీజన్ 1 and సీజన్ 2 కలిపి దాదాపు 15 లక్షల మంది చూడడం జరిగింది. ఓకే సార్. ఈసారి 1.5 crore వరకు చూడడం జరిగింది. 1.5 crore సార్. ఓకే. ఈసారి వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఈ సీజన్ 3 మొత్తం 19 మ్యాచెస్ కలుపుకొని దాదాపు సుమారు ఒక 2 కోట్ల మంది చూస్తారని ఒక అంచనా ఉంది. ఓకే. అందుకనే స్టార్ స్పోర్ట్స్ రీజనల్ అండ్ నేషనల్ చేయడం జరిగింది. అలానే ఎంటర్టైన్మెంట్లో కూడా ఇంతవరకు పెరిమీటర్ బోర్డ్స్, ఎల్ఈడి బోర్డ్స్ తీసుకురావడం. అవును సార్. అలానే ఈసారి కొత్తగా ఒక 7 ప్లేయర్స్ను గ్రాస్ రూట్ లెవెల్ నుంచి క్రికెట్తో గల్లీ క్రికెట్ ఆడుతూ ఆ టాలెంట్ ఉన్న వాళ్ళను ఒక 3,000 మందిని స్క్రీన్ చేసి ప్రతి టీంలో ఒకరిద్దరిని ఆడిస్తూ మ్యాండేటరీగా ఒక 7 మందికి కొత్త ప్లేయర్స్ కూడా అవకాశం ఇస్తున్నాం. వాళ్ళు కూడా రేపు నుంచి జరిగే మ్యాచ్ల్లో వాళ్ళు కూడా అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా రేపు నుంచి స్టార్ట్ అయ్యి ఒక 13 రోజులు ఈ యొక్క క్రికెట్ పండగ మన స్టేడియంలో ఇక్కడ జరగబోతుంది. సార్ ఎంట్రీ ఏమైనా ఫీజు ఏమైనా ఉంది సార్? ఎంట్రీ టికెట్స్ ఏమైనా? దీనికి ఏం లేదు, అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే సార్. సో ఎవరు ఇంట్రెస్టెడ్ ఉన్నా చూడొచ్చు. రేపు కూడా ఇనాగరల్లో కొన్ని కార్యక్రమాలు, డ్యాన్స్ కానీ, ఇలా ఇనాగరేషన్ ఆఫ్ లోగోస్ కానీ అన్ని కూడా కొంచెం ఫంక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది 5 to 6. ఓకే సార్. ఇక్కడ ఎంట్రీ కంప్లీట్గా ఫ్రీ. ఎనీబడి కెన్ కమ్, ఎనీబడి కెన్ వాచ్ ద మ్యాచ్. సార్ చూస్తే అంతా ఒక ఇంటర్నేషనల్ మాదిరిగా జరుగుతుంది. సో అంటే ఆ ప్రివిలేజ్ మన ఏదైతే క్రికెట్స్ ఉన్నో వాళ్ళకి ఇవ్వడానికి కోసం సార్, లేదంటే వాళ్ళకి ఇవన్నీ ఇస్తూ వాళ్ళ టాలెంట్ని బయటకు తీయడానికి సార్ దీని ముఖ్య ఉద్దేశం? కరెక్ట్. ఏదైనా క్రికెట్ అనేది వాళ్ళకు ఉండే ఆ ఎక్స్పోజర్తో వస్తుంది. ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వాళ్ళకి. ఈ రోజు మీరు అనుకున్న విధంగా ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎలా జరుగుతుందో అలా ఉంటుంది. ఫ్లడ్ లైట్స్ చుట్టూ, perimeter like LED boards, commentary and sound system,
స్పెక్టేటర్స్, అంటే మోరాల్లెస్ ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎలా జరుగుతుందో అలా మ్యాచ్కు వీళ్ళు మన పిల్లలు ఎక్స్పోజ్ అవుతారు. సో వాళ్ళు ఈ విధంగా ఎన్ని మ్యాచ్లు ఆడగలిగితే వాళ్ళకి అంత ఎక్స్పర్టైజ్ వస్తుంది. రాబోయే రోజు నెక్స్ట్ లెవెల్లో కూడా వాళ్ళు పర్ఫామ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. అందుకని అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడానికి ఇవన్నీ మనం చేయడం జరుగుతుంది. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.